సంక్రాంతికి వస్తున్న మూవీ బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ ఒక్కసారిగా డబుల్ అయిపోయి పేరున్న హీరోలతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలన్నీ ఆయనతో మూవీ చేయడానికి రెడీ అయిపోయాయి. కానీ ఆయన తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనికయ్యే బడ్జెట్ లెక్కలు చూసి ట్రేడ్ వర్గాల్లో ఒక అనుమానం మొదలైందట. అసలు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా లేదా అని. చిరు రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ప్రొడ్యూసర్ సాహు గారపాటి. ఆయనతో పాటు చిరంజీవి కూతురు సుష్మిత కూడా ఈ ప్రొడక్షన్ లో పాలు పంచుకుంటుంది. అందుకు గాను నిర్మాత 10 కోట్లు సుష్మితకు చెల్లించాలి. అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ 30 కోట్లు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయనకు ఆ పారితోషికం కరెక్టే. ఇక చిరంజీవి ఇప్పటి వరకు సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్న చిరు ఈ మూవీకి మాత్రం ఏకంగా తన పారితోషికాన్ని 75 కోట్లకు పెంచేశారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్. ప్రస్తుతం చిరంజీవికున్న స్టార్డమ్ కి అది చాలా ఎక్కువే. అయినా నిర్మాత సాహసించాడు. అంటే చిరు, సుష్మిత, రావిపూడిలకు కలిపి మొత్తం 115 కోట్లు అవుతుంది అన్నమాట. మిగిలిన పారితోషికాలు ఈజీగా 50 కోట్లు దాటేస్తాయి. ఇక మేకింగ్ కాస్ట్ ఇంకో 50 కోట్లైనా అవుతాయి. సో మొత్తం 215 కోట్లు పోగా ఆ మొత్తానికి వడ్డీలు, పబ్లిసిటీ కలిపి మరో 10 కోట్లు కలుపుకుంటే మొత్తం 220 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి ఇదంతా రికవర్ అవుతుందా? సినిమా ఎంత పెద్ద హిట్ అయినా అంత షేర్ రావాలంటే చాలా కష్టం. దాదాపు 400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే గాని సినిమా హిట్ స్థాయికి వెళ్లదు. చిరంజీవి హీరో కదా, అనిల్ రావిపూడి లాంటి హిట్ మిషన్ కదా అంటే కుదరదు ఇక్కడ. ప్రస్తుతం సినిమా ట్రెండ్, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. సినిమా అటు ఇటు అయితే అందులో ఎంత గొప్ప స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఆచార్య, బోళాశంకర్ ఫలితాలే అందుకు నిదర్శనం. పోనీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయన్న ధీమా కూడా లేదు. ఎందుకంటే విశ్వంబర ఓటీటీ ఇప్పటికీ తేలలేదు. ఓటీటీ రూపంలో ఈ సినిమాకి 50 కోట్ల వరకు వస్తాయని అనుకుంటే 25 కోట్లకు పైసా కూడా ఇవ్వలేమని చేతులెత్తేశారు ఓటీటీ వాళ్ళు. మరి 400 కోట్లు కొల్లగొట్టే సత్తా ఈ మూవీకి ఉందా? సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు సాధించేసింది కదా, ఇది కూడా ఆ రేంజ్ లో కలెక్ట్ చేయదని గ్యారంటీ ఏంటి అనుకుంటున్నారా? అన్నీ కలిసొచ్చే అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పైగా దాన్ని 70 రోజుల్లో 50 కోట్ల బడ్జెట్ లోనే చుట్టేశారు. అంతే మొత్తానికి బిజినెస్ చేశారు. ఒకవేళ ఆ సినిమా అటు ఇటు అయినా నో ప్రాబ్లం. కానీ ఇక్కడ 225 కోట్లు. ఏమాత్రం తేడా కొట్టినా డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోతారు. ఎంత సంక్రాంతి సీజన్ కి వచ్చినా టికెట్ రేట్స్ పెంచుకున్నా ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ చాలా రిస్క్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.